ఇంకా ఆటో తప్పనిసరిగా నాకంటే ఎక్కువ అన్నట్టుగా ఆటో అమ్మేసి నాకు ఆటో ఆపరేషన్ చేయించిండు అక్క. సరే మరి కాచిగూడలో ఆయుర్వేద మందులు ఉన్నాయన్నారు, అక్కడ వాడడం. ఆ మందులు తిన్నాక నుంచి డాడీ నన్ను చంపే అంటుంది. ఫుల్ పాప మందులు నేను మందులు మింగలేకపోతున్నామ్మా, ఇన్ని సంవత్సరాలైనా నాకు తగ్గుతలేదు అనేసి. ఏ బాధ పెట్టాడు అక్క, ఏ టార్చర్ పెట్టాడు, ప్రేమగా చూసుకుంటాడు కానీ మా ఆర్థిక ఇబ్బందితో అడగవలసి వచ్చింది. పెళ్ళి 15 సంవత్సరాలు అక్క. 15 సంవత్సరాల నుంచి ఏ రోజు మా అమ్మమ్మ నాన్న గుర్తు రానియకుండా చూసుకున్నాడు అక్క. ఈ రేవంత్ రెడ్డి చేయబట్టికే మాకు ఇంత కష్టాలు, ఇన్ని అప్పులో పాలైపోతున్నాం అక్క. కొంచెం ఆటో కొనుక్కునేంత ఎక్కువ వద్దు, మాకు కొద్దిగా అంత హెల్ప్ చేస్తే, ఒక్క చెయ్యి మీరు ఇస్తే ఒక చెయ్యితోటి మేము తోలగలుగుతామండి. సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా దగ్గరికి ఈరోజు ఒక ప్రాబ్లం వచ్చింది. ఏంటి అంటే, ఈ అన్న వాళ్ళు హైదరాబాద్లోనే ఉంటారు. అయితే వాళ్ళకి ఆర్థికంగా చాలా ఇబ్బందులతో ఉన్నారు. ఏమైంది, ఎందుకు ఈ సిచ్యువేషన్లో ఉన్నారో వాళ్ళనే అడుగుదాము. హాయ్ అన్న, నీ పేరు? సుబ్బారావు. నీ పేరు అక్క? వరలక్ష్మి. అసలు లవ్ మ్యారేజ్ అన్నారు కదా, ఏమైంది, ఏందన్నా? నేను చిన్న ఉన్నప్పుడే కాలినక్క. కాలినవు? చిన్న ఉన్నప్పుడే స్టవ్ బెస్ట్ అయ్యి కాలిన అమ్మ చనిపోయింది. అంటే ఇదంతా చిన్న బాడీ మొత్తం అట్లా, అంటే నీ బాడీ మొత్తం కొంచెం కాలిపోయి ఉంది అక్క, బాడీ మొత్తం. ఈయన మా ఇంటి దగ్గర, నేను కోటిలో టెలిరామా ఇన్స్టిట్యూట్లో పనిచేసిన, ఈయన అక్కడే పనిచేస్తుండే ప్రింటింగ్ ప్రెస్లో. 2 సంవత్సరాల నుంచి చూసిండు. మా ఇంటికి రావడం, మా ఇంట్లో అంతా తెలిసి ఇష్టపడ్డాడు, చేసుకుండు అక్క. బాగానే చూసుకుండు, దేవుడి దయ వల్ల బాగానే కష్టపడ్డాడు, బాగానే నాకు అంతా అన్ని విధాలుగా చూసుకుండు. ఫైనాన్స్గా కూడా బాగానే ఉండక్క. నాకు గుండె ఆపరేషన్ అయినప్పుడు దెబ్బడిపోయినాం. ఏమైంది గుండె ఆపరేషన్? ఊపిరి అందక లోపల స్లోగా హార్ట్ బీట్ కొట్టుకుంటుండే. అప్పుడు పాప 2 months ప్రెగ్నెన్సీ ఉండే. అది అప్పుడు ఈయన ఆపరేషన్ చేయించిండు. అప్పటిదప్పుడు ఆపరేషన్ అంటే ఈయన లవ్ మ్యారేజ్ చేసుకున్నందుకు అటు అమ్మోళ్ళు సపోర్ట్ లేరు, ఇటు ఈయనకు అమ్మ నాన్న లేరు. నాన్న ఒక చిన్న ఆటో ఇప్పించిండు అప్పుడు, సిటీ ఆటో. ఇంకా ఆటో తప్పనిసరిగా నాకంటే ఎక్కువ అన్నట్టుగా ఆటో అమ్మేసి నాకు ఆటో ఆపరేషన్ చేయించిండు అక్క. చేయించినాక కూడా మళ్ళీ కిరాయి ఆటోనే తోలుకుంటా ఇందాక వచ్చి 2 పిల్లలు, ఆడపిల్లలు, ఒక మోపిల్లడు పుట్టి చనిపోయిండు. పెద్ద పాప 3 years వరకు బాగానే ఉంది. 3 years తర్వాత ఇంటికాడ గజ్జి కుక్క దగ్గరికి వెళ్ళి, ఇంకా చిన్నది కదా ఆడుకునేసరికల్లా దాని ఇన్ఫెక్షన్ మొత్తం దానికి వచ్చేసి సోరియాసిస్ వచ్చింది అక్క. సోరియాసిస్ ఒళ్ళంతా పుండ్లు, నెత్తంతా పుండ్లు ఉంటుండే. ఇప్పుడు కూడానా? మొన్నటి దాకా ఉండే అక్క, 2 years దాకా ఉండే. ఫొటోస్ ఉన్నాయా? ఉన్నాయి అనుకుంటా, వినయ మేడం దగ్గర ఉంటాయి. సరే. అయితే ఇక్కడ అమీర్పేటలో ఒక మేడం అడ్రస్ ఇచ్చిండ్రు. అక్కడ పోయినాక ఇక మందులకే చాలా రావులపాలెంలో ఫస్ట్ వాడాం. మా అన్నయ్య చనిపోతే జంగారెడ్డి కూడా వెళ్ళాం. అక్కడ మా అక్కలు చెప్పారు, ఇక్కడ సోయసిస్ మందులు ఉంటాయంటే అక్కడికి వెళ్ళి తెప్పించేవాళ్ళు. 10,000 అయ్యేది మందులు. నా వల్ల కాల, లాక్డౌన్ పడింది. ఎలా మందుల వరకు తెప్పించేవాడిని. మరి తగ్గట్లేదు, పిల్ల లావ్ అయిపోతుంది, ఆకలేసి లావ్ అయిపోతుంది తినేసి. సరే మరి కాచిగూడలో ఆయుర్వేద మందులు ఉన్నాయన్నారు, అక్కడ వాడడం. ఆ మందులు తిన్నాక నుంచి డాడీ నన్ను చంపే అంటుంది. ఫుల్ పాప. నేను మందులు మింగలేకపోతున్నామ్మా, ఇన్ని సంవత్సరాలైనా నాకు తగ్గుతలేదు అనేసి. మా అల్లుడిని అడిగా, మా అల్లుడు సాఫ్ట్వేర్ జాబ్. ఆడు ఎంక్వైరీ చేసి కృష్ణానగర్లో మేడం ఉంది హోమియోపతి,
ఆమె దగ్గర పంపించాడు. ఆమె 18 నెలలు టైం పెట్టింది. మళ్ళీ మీ పాపను మీకు అప్ చెప్తానమ్మా, పుట్టినప్పుడు ఎలా ఉందో అలాగే అప్ చెప్తానన్నా. దేవుడిదే వాళ్ళ ఇంకా 6 నెలలు ఉంది. వాడుతున్నారు. హోమియోపతి మందులు కూడా ఉన్నాయి, వాడుతున్నారు. ఇది పాప రిపోర్ట్స్ కూడా నేను సైడ్కి వేస్తే చూడండి. తర్వాత ఏమైందన్నా? నిన్న కాక మొన్న ఒక 10 రోజుల కిందట మీరు మొన్న ఫోన్ చేసినప్పుడు వస్తా అన్నారు కదా మేడం. అప్పుడు హాస్పిటల్లో ఉన్నాం. ఇక్కడ బొక్క అరిగిందంట. ఓలికి పెద్ద పాపకి. ఎంతమంది పిల్లలు? ఇద్దరు ఆడపిల్లలు అక్క. ఇప్పుడు పెద్ద పాపకి బాగా లేకుండా, చిన్న పాప వెళ్తావు. చిన్న పాప హెల్త్ గా బాగానే ఉంటది అక్క. ఇక్కడ బొక్క అరిగింది అనేసరికి సోయాసిస్ ఆ పాపకే ఉంది. ఆ పాపకి అక్క, అన్ని ఆ పాపకి. ఏంటని రిపోర్ట్ కూడా తీసుకొచ్చాం. MRI స్కానింగ్ లా వెళ్ళిందక్క. ఇక్కడ చిన్నగా బొక్క అరిగిందని ఈ బెల్ట్ వేయమని అన్నారు. ఇట్లా బెల్ట్ వేసి కొన్ని రోజులు ఇక్కడ ఉన్న నరాలు కొంచెం రిలీఫ్ అవుతాయి, కానీ ఎక్కడ దాకా అరిగిందో అక్కడ దాకా వరకు అక్కడికి అది ఆగిపోయి ట్రీట్మెంట్ అక్కడ జెల్ పెడతారంట. ఏదో ఆ ట్రీట్మెంట్ ఇస్తా అన్నారు అరుంధతి హాస్పిటల్. ఒక 15 days గ్యాప్ ఇవ్వమన్నారు. అక్కడ గ్లూకోజ్ ఎక్కిచ్చిండ్రు. ఒక 15 days గ్యాప్ ఇచ్చినాక మళ్ళీ రండమ్మా అన్నారు. ఇది రెంటేనాక? రెంటే అక్క. ఎంత రెంట్? 5,000. ఇప్పుడు పాపకి ఇవన్నీ ఉన్నాయి, మీకున్నాయి. ఇప్పుడు నువ్వు రెంట్ ఆటో నడుపుతున్నావా? రెంట్ ఆటో కూడా కదక్క. అదే చేసాను గ్యాస్ సిలిండర్ దాంట్లోనే. ఇప్పుడు బయట ఉన్నది మీరు బండి పెట్టారు కదా, అక్కడ పాత ఆటో ఉంది. ఆయన ఊరు వెళ్ళాడు. ఆయన వచ్చే వరకు తోలుకోమని చెప్పిండు. వచ్చే వరకు తోలమన్నాడు. రెంట్ ఆటో నడిపితే మీకు ఎన్ని వస్తాయి, వాళ్ళకి ఎన్ని వస్తాయి? డైలీ 700 రూపాయలు బండికి తీయాలమ్మా, బండికి. ఇది ఇది ఎర్రగడ్డ దాడటానికి లేదు ఈ ఆటో. అంటే పట్టుకున్నారు, ఎక్కడ పడితే అక్కడ పట్టుకున్నారు. డైలీ 700 అయితే వస్తాయి. 700 అయితే బండికి పెట్టాలి. మీకేం వస్తాయి? ఎంత వస్తుంది అంత. ఫస్ట్ 700. ఇప్పుడు 300 అమ్మా కిరాయి 300. మీకు ఎంత రోజు నడిపితే ఎంత వస్తుండే? అయితే 1200 అలా వస్తుంది. 300 ఇచ్చినాక మిగిలినే మీకు మరి డీజిల్ పోయించుకోవాలి కదా. మొత్తం పోగా మీకు ఎంత మిగులుతుండే? 500, 600. ఓకే. రెంట్ ఆటో అదే సొంత అయితే ఆ 700 కూడా మాకే వస్తాయని అంతటా అడుగుతున్నాను. డబ్బులు వచ్చే టయానికి మాకు ఆరోగ్యాలు బాగుండట్లేదు అక్క. ఇప్పుడు పెద్ద పాప ఆపరేషన్కి మరి ఎట్లా చేస్తారు? ఆపరేషన్ ఏం పట్టదు అన్నాడు అక్క. అదే జల్లు పెట్టడానికి ద్వారా లిక్విడ్. ఇప్పుడు దానికి ఎంత అయితే అంట? ఫ్రీగానేనక్క. అరుంధతి హాస్పిటల్ ఫ్రీగానే. అది కూడా మాల్లోడు చెప్పిండు, వాడికే తీసుకుపోయినాం. మరి అదేది అది సోయాసిస్ ఏదో ఉంది అన్నారు కదా, దీనికి అక్క దానికి ఎంత అవుతుంది? 800 నుంచి 1200. ఓకే. ఇప్పుడు ఇది సోయాసిస్ అరుంధతి 2500. ఇదా నెలకి 2 నెలల మందులు 5,000. 2 నెలల మంది 2 నెలల మందులు 5,000. ఓకే. ఇప్పుడు నా నుంచి మీకు ఏం కావాలన్నా? నాకు ఏమొద్దు అక్క, ఒక ఆటోకి కొంచెం హెల్ప్ చేయండి అక్క. ఓకే. అంటే డౌన్ పేమెంట్ ఏమన్నా కట్టిప్పియండి అక్క. లోకల్ ఆటో తోలుదామంటే ఈ రేవంత్ రెడ్డి చేయబట్టికి ఎక్కడా తోలుకోనికి వస్తలేదు అక్క. ఎందుకు రేవంత్ రెడ్డి? ఇప్పుడు లోకల్ ఆటో డిస్ట్రిక్ట్ ఆటో పర్మిషన్ లేకుండా. ఎప్పటి నుంచి అది? ఆయన రేవంత్ రెడ్డి వచ్చినప్పటి నుంచి అవుతుంది అక్క. అందుకే మేము ఇంత కష్టాలలో పడ్డాము. 110 మంది ఎంతమంది చచ్చిపోయారు మాట వాళ్ళు. ఏ బాధ పెట్టాడు అక్క, ఏ టార్చర్ పెట్టాడు. ప్రేమగా చూసుకుంటాడు కానీ మా ఆర్థిక ఇబ్బందితో అడగవలసి వచ్చింది. పెళ్ళి 15 సంవత్సరాలు అక్క. 15 సంవత్సరాలు. 15 సంవత్సరాల నుంచి ఏ రోజు మా అమ్మమ్మ నాన్న గుర్తు రానియకుండా చూసుకున్నాడు అక్క. ఈ రేవంత్ రెడ్డి చేయబట్టికే మాకు ఇంత కష్టాలు, ఇన్ని అప్పులో పాలైపోతున్నాం అక్క. రేవంత్ రెడ్డి ఏం చేసింది? ఈ ఆటో నడపకుండా ఆటో ఎక్కడ తోలకుండా అయిపోయి, లేకపోతే సిటీ దాకా పోతే 2,000 తెచ్చేటోడు. రోజు 2,000 తెచ్చుకునేవాళ్ళం. ఇప్పుడు 5,000 రెంట్ అక్క. పిల్లకి 15,000 అవుతాయి. 10,000 నుంచి 15,000 దాకా. నాకు ఒక 2,000 బ్లడ్ టెస్ట్ అని అదని ఇదని. డబ్బుల గురించి కాదమ్మా, నాకు ప్రైవేట్ స్కూల్లో చదివించేటోళ్ళం అక్క. గవర్నమెంట్ లో బయట డ్యూటీ చేయడం నాకు చేయలేను నేను డ్యూటీ. ఎందుకన్నా? ఈ పరిస్థితి ఇప్పుడు మనం బయటకు వెళ్తామా, ఏ నిమిషం పడిపోతే తెలియదు.
పడిపోతుందా? ఫిట్స్ లాగా వచ్చేస్తుంది. ఫిట్స్ వస్తుందా? చేతులు అట్లా ఫిట్స్ లాగా వచ్చి ఆ ఇండిషన్ అయ్యానమ్మా. ఏవి ఇవి డిటి వల్ల తక్కువ ఉండి నరాల ప్రాబ్లం అయిపోయింది అక్కడ. ఎప్పుడు పడిపోతుంది ఇందాక ఇన్ని ఇంజక్షన్లా ఇవన్నీకి ఒక్క రోజుకా నెలకా? 10 రోజులకి 10 రోజులకు ఇన్ని ఇంజక్షన్లా? డిటి వల్ల 1000 పైన ఉండాలంట అక్క. నాకేమో డ్యూటీ అలా చేసేవాడిని. మాటకి ఫోన్ చేసి బాగాలేదు, నాకు చేతనం అవ్వట్లేదు, పడిపోయినానంటే వచ్చేసేవాడిని నేను. వాళ్ళేమో ఇలా అయితే మాకు సెట్ కాదమ్మా, నువ్వు మానే అనేవాళ్ళు. దానివల్ల నేను ఇంకా ఈ ఆటో నడుపుకొని నిర్ణయించుకున్నాను. ఇది అనుకో ఎప్పుడన్నా రావచ్చు, చూసుకుని వెళ్ళచ్చు. బాగాలేనప్పుడు వచ్చి ఇంట్లో పని అంతా చేసుకొని అన్నం కూర వండి పిల్లలకి బాక్స్ కట్టుకొని పంపించి వాళ్ళని వదిలేసి నేను వెళ్ళేవాడిని. మీరు ఇంట్లో పనులు చేసి నేను మాస్టర్లు అంటే వంట మాస్టర్గా చేసాను. ఎక్కడ చేద్దామని కానీ నాకు సపోర్ట్ లేక నేను కూడా పెట్టుకున్నానమ్మా బయట. మేము కూడా పెట్టినాం అక్క ఇక్కడ మీల్స్ దాల్ రైస్ పెట్టాము. కానీ పోలీసు వాళ్ళు ఫైన్ వేసారు. ఎంత వేసారు? 23,000 వేసారు. ఏందన్నా రోడ్డు మీద పెట్టినందుకు లైసెన్స్ లేకుండా నాకు రోడ్డు లైసెన్స్ జిహెచ్ఎంసీ లైసెన్స్ తీసుకోవాలంట. నాకు అవి తెలియక పెట్టేసి పడిపోయినా. అది ఫుడ్ పెట్టుకుంటే మీకు మంచి ఇన్కమ్ వస్తుంది. ఇప్పుడు వండేది అట్లా లేదు. అయ్యో ఇవి నేర్చుకుంది అన్ని రకాలు వండుతారు. నాన్న పెళ్లి కాదేమో, చిన్నగా ఉన్నప్పుడే కాలినా కదా అక్క, పెళ్లి కాదేమో అని వంటలు నేర్చుకోమని అక్కడ ఒక అన్న దగ్గర నేర్పించిండు 10,000 కట్టి. అప్పట్లో అన్ని రకాల రెస్టారెంట్ అన్ని వంటలు నేర్చుకున్నాక దేనికన్నా ఉపయోగం. నాన్న అన్నాడు కర్రీ పాయింట్ పెట్టుకొని బతకొచ్చు బిడ్డ. కర్రీ పాయింట్ పెట్టి ఇప్పుడు పెట్టగలుగుతారా మరి? ఈమె ఏం చేయలేదు. ఇప్పుడు నేను నా కష్టం మీద పిల్లల్ని ఈవినింగ్ చూసుకోవాలి. జస్ట్ ఆటోనిగా వేరే ఆప్షన్ లేదమ్మా. లేదు షాప్స్ ఏమీ లేవు. సర్టిఫికేట్ ఒక్కటి ట్రై చేయక్క ప్లీజ్. నేను ఒక్కవేళ ఎవరు నన్ను అడుగుతక్క నీకు తెలిసిన ఏమన్నా అడిగాను. ఇక్కడ మూసపేట దగ్గర మున్సిపల్ ఆఫీస్ అక్కడికి వెళ్ళి అడిగితే వాళ్ళు అన్నారు కాలనీ సర్టిఫికేట్ ఉండాలన్నారు పర్సెంటేజ్. అదేమో మనం తిక్కలు తీసుకెళ్ళి రేవంత్ రెడ్డి దగ్గర పెట్టిన ఇంటిని లాస్ట్ జిరాక్స్ ఒకటి ఇంకోటి అన్న లేకుండా 5,000కి చేస్తానన్నారు. అది లేకపోతే 15,000 దాకా అవుతుంది అని అన్నారు. అంటే ఏం ప్రూఫ్ లేదు కదా, ఫోటో ఒకటే ఉంది. ఆ ఫోటో చూస్తే మీరు దర్శకుంటాను. అది మరి భయంకరంగా ఉంది. ఇలాగే చేతులు కట్టేసి ఉన్నది. చిన్నప్పుడు కాలిపోయి అంటే ఇదంతా కాలింది కదా, చేతులు ఎటు కింద పెట్టకుండా. ఇప్పుడు నీ బాడీ మొత్తం కాలు ఉంటుంది అక్క? కాలింది. ఈ కాళ్ళకి వెళ్ళి స్కిన్ తీసి ఇక ఈ చేతులకి ఇక ఇక్కడ మాస్కులు ఉన్నాయి చూడక్క, ఇక్కడ ఇక ఇక్కడ వేసిండ్రు. ఆపరేషన్ చేయించినప్పుడు ఇక్కడ స్కిన్ తీసి వేసారు కానీ సెట్ అవ్వలేదు. చిలుకూరు బాగా తీసుకెళ్ళమన్నారు కదమ్మా. ఇంకో నాకు ఓపిక లేదు. అయినా కానీ మీరు చాలా గ్రేట్ అన్న. ఈ పొజిషన్లో పెళ్లి చేసుకురు. ఆల్రెడీ ఆమెకు ఒక ఆపరేషన్ చేయించుకురు. హార్ట్ ప్రాబ్లం వచ్చినా హార్ట్ ఆపరేషన్ చేయించుకురు. పిల్లకు అంత సోయాసిస్ అవన్నీ వచ్చినా చూసుకుంటారు. అంటే చాలా గ్రేట్ అన్న. 3 పిల్లలు అనుకుంటానమ్మా. చాలా గ్రేట్. కొంతమంది ఎదువాళ్ళు ఉంటారు, పెళ్లి చేసుకొని వస్తారు, పిల్లలు అంటే ఆ అమ్మాయి నన్ను తిట్టింది చేసిందని అమ్మాయిలను వదిలిపెట్టి పోతారు. ఈ జనరేషన్ అట్లనే ఉందన్న. ప్లేస్ లో కూడా చుట్టుపక్కల వాళ్ళు ఎక్కిరిస్తుంటారు నన్ను. అంత మంచోడు దొరికిండు, ఏదో మందు పెట్టినట్టున్నామేమో, అట్లా ఎన్ని విధాలుగా ఎక్కిరించినట్టే ఇక దేవుడికి ఎరక. చాలా మంచోడు అక్క. మరి ఇవన్నీ ఇంతగానం చూసుకుంటుండే చాలా మంచోడు. సో దేవుడు అయితే పక్కా హెల్ప్ చేస్తాడు, మేము కూడా హెల్ప్ చేస్తాము. చూద్దాం అక్క వాళ్ళు ఎంత ఇబ్బందులలో ఉన్నారు, పక్కా మనం హెల్ప్ చేయాలి. సో చూడండి, మీ వల్ల అయినంత చేయండి, మీ వల్ల కాకపోతే పక్కన వాళ్ళకి షేర్ చేయండి. సో చూస్తున్నారు కదా, చాలా ఆర్థికంగా ఇబ్బందులలో ఉన్నారు. అన్న ఇప్పుడు మీరు నా నుంచి ఆటో కోరుకుంటారు. ఆటో ఓకే అన్న, నాకు ఆటోల కోసం అంత తెలియదు. మీకు ఏ ఆటో కావాలనుకుంటారు అన్న? అంటే మీరు ఇక్కడనే కాదు ఎక్కడైనా తిరిగే సిచ్యువేషన్ ఉండే ఆటో ఎలా అంటే నాకు ఆటో గురించి తెలియదు. ఏది అంటే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో డిస్ట్రిక్ట్ ఆటోలు అయితే ఎక్కడికి తిరగడం లేదమ్మా. ఇక్కడిక్కడే లింగంపల్లి పటాన్చెరు ఇటు తిరగాలి. సిటీ అవుట్ సైడ్కి వెళ్ళాలంటే సిటీ పర్మిషన్ వెహికల్ కావాలి. సిటీ పర్మిషన్ వెహికల్ అంటే మాలాంటి వాళ్ళు కొనుక్కునే పరిస్థితి లేదు. మా డిస్ట్రిక్ట్ ఆటో అయితే అంటే ఇంజన్ అది పెట్రోల్ అది ఉంటాయి కదా, గ్యాస్ బండి. గ్యాస్ బండి
డిస్ట్రిక్ట్ అయితే 3 లక్షలు పడుతుందమ్మా. 3 లక్షలు. సిటీ ఆటో అయితే 7 లక్షలు పడుతుందమ్మా. అదేందన్న డిస్టిక్ లో పేపర్ వాల్యూ ఎంత ఉందమ్మా? పేపర్ ఉందక్క. పేపర్ ఆటో £1,00,000 డిస్టిక్ తిరగాలంటే 3 లక్షలు. కరెక్ట్ 3 లక్షలు. అదేంది 2,80,000 ఉందమ్మా. 2,80,000 ఒకవేళ మొత్తం అదేంది డిస్టిక్ సిటీ మొత్తం తిరగాలంటే 7 లక్షలు. ఆటో అంత ఉంటుందా? అంటే మామూలు డౌన్ పేమెంట్ కడితే 5,60,000 5,70,000 ఉందమ్మా. మనం ఫైనల్ చేపించుకుంటే 2 లక్షలు వడ్డీ పడుతుంది. ఏది డిస్టిక్ ఆటో? సిటీ పర్మిషన్ ఆటో. సిటీ పర్మిషన్ ఆటో 2 లక్షలు వడ్డీ పడుతుంది. డౌన్ పేమెంట్ ఒకవేళ డౌన్ పేమెంట్ ఒకటేసారి కట్టేసి 5,60,000 5,60,000 ఒకటేసారి అమౌంట్ కట్టారు. సో మీరు ఏది కావాలనుకుంటారు? సిటీ పర్మిషన్ అయితే కొద్దిగా బతకడానికి అదెంత? 5,60,000 ఓకే డన్. సో చూస్తారు కదా, మనం ఎంతైతే అంత చేద్దామో. ఒకవేళ కుదిరితే మంచి ఆటోనే తీసుకుందాము. నాకు ఆటోల కోసం అంత తెలియదు, అన్నకు తెలుసు. కుదిరితే మంచి ఆటోనే తీసుకుందాము. సో మనం చిన్న చిన్న అవసరాలు ఒక్కరోజు చేంజ్ చేసుకుంటే ఒక ఫ్యామిలీని నిలబెట్టిన వాళ్ళం అవుతాము. సపోజ్ చెప్తున్నా, ఒకవేళ ఏదైనా బ్రదరు సిగరెట్ తాగేది ఉంటే ఒక సిగరెట్ పైసలు మాకు ఇవ్వండి. రెస్టారెంట్కి వెళ్ళేటప్పుడు ఉంటే కనీసం రెస్టారెంట్లో ఫుడ్ తినకున్నా సరే ఒక టిప్పు పైసలు మాకు ఇవ్వండి సరేనా. ఒక టీ పైసలు అట్లా ఎవ్వరికి ఎంత సోమత ఉంటే అంత. నేను ఇంతేమంటలే, ఎంత సోమత ఉంటే అంత. ఏమీ లేకపోతే ఒక ₹1 వేయండి చాలు. ఎందుకంటే మనం మన చిన్న చిన్న అవసరాలని ఒక పూటకు చేంజ్ చేసుకుంటే ఒక లైఫ్, ఒక ఫ్యామిలీ, నలుగురు బతికే ఫ్యామిలీ సేవ్ అవుతుంది. అంటే చేంజ్ చేసుకోవడంలో ఏం ప్రాబ్లం లేదు. సో చూస్తారు కదా, నాలాగనే అడుగుతున్న అక్కలకు కానీ, చెల్లెలకు కానీ, అన్నలకు కానీ, తమ్ముళ్ళకు, నాలాగున్న అంటే నాకు తల్లులకు కానీ, తండ్రులకు కానీ అందరికి అడుగుతున్నా. పాపం వాళ్ళు ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఉన్నారు. చూసేటోళ్ళని నేను నా ఫ్యామిలీ అనుకున్నా కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నా. వాళ్ళకి ఆర్థికంగా సపోర్ట్ చేయడానికి, నిలబడడానికి నేనున్నా, నాతో పాటు మీరున్నారు అని చెప్పి నేను మాటిస్తున్నా. మనకి ఎంత తొందరగా అయితే అంత తొందరగా మనం వాళ్ళకు ఒక ఆటో కొనియడానికి ట్రై చేద్దాం. ఇప్పుడు నాదే కాకుండా చూసేటోళ్ళని కూడా చెప్పండి అమ్మా. దయచేసి అందరు కొంచెం మాకు హెల్ప్ చేయండి. మా ఆయనకు కూడా బీపీ హార్ట్ ప్రాబ్లం ఉంది. ఆయనకు కూడా కొంచెం ఆటో కొనుక్కునేంత ఎక్కువ వద్దు, మాకు కొద్దిగా అంత హెల్ప్ చేస్తే. ఒక్క చెయ్యి మీరు ఇస్తే ఒక చెయ్యితోటి మేము తోలగలుగుతామండి. సో మన సబ్స్క్రైబర్స్ అంతా కలిపి అక్క వాళ్ళకి ఆటో ఆర్థికంగా హెల్ప్ చేద్దాము. వాళ్ళ పాపకి ట్రీట్మెంట్కి కూడా మీరు హెల్ప్ చేస్తారని నేను కోరుకుంటున్నా. మళ్ళీ ఆటో కొన్న తర్వాత ఆ వీడియోతో మళ్ళీ కలుద్దాం సరేనా. బాయ్.